రేవంత్ రెడ్డి గారు నిన్నటి వరకు టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో రాకముందు. టీడీపీలో అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకుడిగా కార్యకర్తగా పనిచేసిండు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వర్గీకరణ విషయంలో ముందడుగేస్తున్నాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ముందడుగుతున్నాడు. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాడ 99% ఉన్నాడు. ఇక్కడ మాట తప్పి మాదిగల్ని మోసం చేసిండు. సాక్ష్యం, వర్గీకరణ జరిగేంతవరకు నోటిఫికేషన్లు ఇవ్వమని ఆయన చెప్పిండు. ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలే, కానీ వర్గీకరణ జరగకుండానే నోటిఫికేషన్ ఈ ప్రభుత్వం ఇచ్చేసింది. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని రేవంత్ రెడ్డి గారు అన్నాడు, కానీ ఆ మాట నిలబెట్టుకోలేకుండా మాదిగల్ని మోసం చేసిండు. అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే, ఇక్కడ మాదిగలు పోయినప్పుడు మాదిగల మాట మాట్లాడిండ్రు, ఆయన మాలలు పోయినప్పుడు వాళ్ళకి తలొగ్గిండు అనడానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఇద్దరిని కూర్చుండబెట్టి ఎందుకు మాట్లాడలే? డిప్యూటీ సీఎం మాలల వైపు ఉన్నాడు, మాదిగల పేరుతో దామోదర నరసింహ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఇద్దరిని కూర్చుండబెట్టి ఎప్పుడన్నా మాట్లాడిండా? కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాల మంత్రిని మాదిగ మంత్రిని కూర్చుండబెట్టి మాట్లాడిండు. ఆడ హోంశాఖ మంత్రి మాదిగ అమ్మాయి మా సోదరి అనిత అవుతే అక్కడ స్వామి అని రామాంజనేయ స్వామి అని ఒక దళిత మా మాల తమ్ముడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. వీళ్ళిద్దరితో మాట్లాడిండు, వీళ్ళిద్దరు వర్గీకరణ కోరుకున్నారు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరితో మాట్లాడిండు కదా, మరి మీరెందుకు అందరితో కలిపి మాట్లాడలే? రెండోది, అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా, అక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిండు కదా. మాలా మాదిగ ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ జరగాలని కోరుకున్నారు కదా. ఇక్కడ మాలా మాదిగ ఎమ్మెల్యేలను కలిపి ఎందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయలే? వీళ్ళు కలిస్తే వీళ్ళ మాట, వాళ్ళ కలిస్తే వాళ్ళ మాటకు చెప్పి అంతిమంగా మాలల ఒత్తిడి తలొగ్గి మాకు ద్రోహం చేయడమే కనిపించింది. కానీ ఇద్దరిని సమన్వయం చేసి వర్గీకరణ ప్రక్రియను న్యాయబద్ధంగా ముందుకు నడిపిస్తామనే ఆలోచన మీకు లేదు కదా. చంద్రబాబు అక్కడ చేసిండు కదా, గౌరవ చంద్రబాబు నాయుడు చేశారు కదా. ఇక పోతే ఇక్కడ షమీమ్ అఖ్తర్ కమిషన్గా ఉన్నారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ ముందు మాలా మాదిగ ఎమ్మెల్యేలు కలిపి అక్కడికి కలిసి వెళ్ళారా? కానీ అక్కడ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు 2 సార్లు మాలా మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాడు. 2 సందర్భాల్లో మాలా మాదిగ ఎమ్మెల్యేలపై వర్గీకరణ కోరుకుంటూ వినతి పత్రాలు ఉమ్మడికి ఇచ్చేశారు. అక్కడ అందరినీ కలుపుకొని, అందరి సలహాలు తీసుకొని, అందరి సూచనలతో వర్గీకరణ ప్రక్రియను ఘర్షణ లేకుండా ముందుకు తీసుకెళ్ళిండు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, నేను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గడ్డ మీద ఉన్నా, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఉద్యమం మొదలుపెట్టింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఓకే, మాదిగలతో పోల్చుకుంటే మాలలు ఎక్కువ ఉన్నది ఎక్కడ? ఆంధ్రలో. అందుకని అక్కడ 6.5 మాదిగలకు వస్తే 7.5 మాలలకు వచ్చింది. మాలలు ఎక్కువనే కదా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర ప్రాంతంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడుకు నాయకత్వం వహించింది కూడా అక్కడి నుంచే. మరి వర్గీకరణకు వ్యతిరేకమైన మాలలు ఎక్కువ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని కూర్చుండబెట్టి వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళ సూచనలు తీసుకొని, అక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఘర్షణ పెరగకుండా సమస్య పరిష్కారానికి ఆయన చొరవ తీసుకున్నాడు. ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో, మాలలు తక్కువ ఉన్న రాష్ట్రంలో కనీసం మాలా మాదిగలను కూర్చుండబెట్టుకొని వర్గీకరణ ప్రక్రియను ఒప్పించి మెప్పించి భిన్నాభిప్రాయాలు లేని పద్ధతిలో పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నం చేసిండంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలా న్యాయబద్ధంగా ముందుకు సాగిపోతున్నాడు. మొన్ననే కేబినెట్ తీర్మానం జరిగింది, రేపు శాసనసభలో తీర్మానం జరగబోతుంది, ప్రక్రియ ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. అక్కడికంటే ఇక్కడనే భిన్నాభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడికంటే ఇక్కడనే ఘర్షణ వాతావరణం ఇప్పటికి ఉన్నది. అక్కడ మాత్రం మాలలు ఎక్కువ ప్రాంతంలో, మాలలు ఎక్కువ రాష్ట్రంలో మాత్రం భిన్నాభిప్రాయాలు కనుమరుగవుతున్నది, ఘర్షణ కనుమరుగవుతున్నది. అందరు కలిసి వర్గీకరణ కోరుకునే కాడికి అక్కడికి వచ్చేసారు. అక్కడ అందరు కలిసి వర్గీకరణ రావడానికి కారణం చంద్రబాబు నాయుడే. ఇక్కడ అందరినీ ఒక దగ్గరికి తీసుకురాకపోవడం రేవంత్ రెడ్డి గారి వైఫల్యమైన విషయం కూడా స్పష్టంగా ఇక్కడ రుజువు అవుతుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఈ నేపథ్యంలోనే
గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఎంత ఆచితూచి ముందుకెళ్తున్నాడో ఒక విషయం చెప్తున్నాను నేను. అక్కడ మేము 1% కాదు, 0.5% కూడా నష్టపోలే. ఆంధ్రప్రదేశ్లో 0.5% కూడా నష్టపోలే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అక్కడ ఏబిసిడి ఉండే, ఇప్పుడు ఏబిసి అవుతుంది. అక్కడ ఏబిసిడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 2 గ్రూపులు ఉండడానికి కారణం అక్కడ. ఏ గ్రూపు రెల్లి ప్రజలు అక్కడనే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి 1% ఇచ్చారు. బి గ్రూపుకు ఇప్పుడు 6.5% వచ్చింది. సి గ్రూపుకు మాలలకు అప్పుడు సి గ్రూపే, ఇప్పుడు సి గ్రూపే 7.5 వచ్చేసింది. డి గ్రూప్ లేదు. మరి డి గ్రూప్ 1% ఏమైంది ఇక్కడ గమనించాలి. డి గ్రూప్ అనేది ఆది ఆంధ్రులు, 1% ఏమైంది అన్నప్పుడు డి గ్రూప్ కాడ మాదిగ ఎమ్మెల్యేలు కూర్చొని ఎంఆర్పిఎస్ సూచనలు కూడా చేసిన తర్వాత కమిషన్ ముందుకు, ప్రభుత్వం ముందుకు ఒక అభిప్రాయంతో వెళ్ళారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఆదివాంధ్రులు మాలలు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల, గుంటూరు జిల్లాలో ఉండబడే ఆది ఆంధ్రులు మాదిగ. అంటే ఆది ఆంధ్రుల పేరుతోటే మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. కాబట్టి ఆ 1%ను సగం మాలలకు కలిపి సగం మాదిగ కలిపారు. అంటే 6 రావాల్సింది డి గ్రూప్లో సగం రావడం వల్ల 6.5 మాదిగలకు అయింది. 7 రావాల్సింది మాలలకు డి గ్రూప్లో ఉండబడే 0.5% కలవడం వల్ల 7.5 మాదిగలకు అయింది. ఇప్పుడు ఆది ఆంధ్ర గ్రూప్ ఉంటుంది కానీ డి ఉండదు. కులం ఆది ఆంధ్ర లిస్టులో ఉంటుంది కానీ ఉండదు. 50% ఇటు 50% అటు. కాబట్టి మీరు మాలలైతే ఆది ఆంధ్ర మాలలు రాసుకోండి, సి గ్రూప్లో పోండి. మీరు మాదిగలు అయితే బి గ్రూప్లో పోండి అని చెప్పి రిలాక్సేషన్ ఇచ్చారు. ఆ పని జరుగుతుంది. అంటే ఒక గ్రూపులో ఉండబడే ఒక సెక్షన్ని 2 వర్గాలు పంచుకునే విధంగా చేసింది సమన్వయంతో కదా, అందరి అభిప్రాయంతో కదా. లేకపోతే ఆ సమస్య అట్లనే ఉంటుంది కదా. ఆది ఆంధ్రులను డి గ్రూప్లో సి గ్రూప్లో కలిస్తే 1 సైడ్ పోయేది. కానీ అట్లా 50-50 చేయడం జరిగింది. ఇదంతా చేయడానికి కారణం ఏంటిది? అక్కడ వర్గీకరణ అంశం మీద అత్యంత అవగాహన గల వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వర్గీకరణ గతంలో అమలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వర్గీకరణ సమస్య పరిష్కారం ఘర్షణ లేకుండా జరగాలని అనుకుంటున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ముందుకు నడిపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ నిజాయితీ, ఆ చిత్తశుద్ధి, ఆ సంకల్పం కనిపిస్తున్నది. వర్గీకరణ జరగాలి, మాదిగలు కలిసి ఉండాలని అక్కడ కోరుకుంటున్నాడు. ఇక్కడ వర్గీకరణ జరగాలి, ఎవరి ఘర్షణ వాళ్ళు పడాలని ఇక్కడ మనం అనుకున్నట్టున్నది. మాదిగలు రోడ్ ఎక్కాలి, బుడగజంగాలు రోడ్ ఎక్కాలి, నేతకానులు రోడ్ ఎక్కాలి, ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉండాలని చెప్పి ఈయన అనుకున్నట్టున్నది. అంతిమంగా మాలలకు వత్తాసు పలకాలని చెప్పి అనుకున్నట్టు ఉన్నది. జాతీయ స్థాయిలో ఉండబడే మాలల ఒత్తిడికి తలొగ్గి, ఇక్కడ ఉండబడే పలుకుబడి గల మాల లీడర్ల ఒత్తిడి తలొగ్గి నమ్మక ద్రోహం చేసి వర్గీకరణ చట్టం ఇచ్చినట్టు అయింది. చట్టం వాళ్ళ దయాదాక్షి వచ్చిందని మేము అనుకోవట్లేదు. పంజాబ్లో లేదా, హర్యానాలో అమలు జరుగుతలేదా, తమిళనాడులో అమలు జరుగుతలేదా? ముందు మేమే తెచ్చామంటున్నాం కదా, మీరు అంటున్నారు కదా. మీరు తేవడానికంటే ముందు ఇతర రాష్ట్రాలు అమలు జరుగుతలేదా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేమే అంటున్నాం కదా. హర్యానాలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు జరుగుతుంది వాస్తవం కదా. రేపో మాపో ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగేది వాస్తవం కదా. కానీ